ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. సో మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. చెప్పు, హాయ్ చెప్పువా, చెప్పు చెప్పు. లేచేసుకోండి. సరేనా ఫ్రెండ్స్, మా సోన్ పాప అయితే ఇప్పుడే నిద్ర లేచేసింది. సో 7:15 అవుతుంది. ఇంక ఇప్పుడైతే మా సోన్ పాప బ్రష్ చేసి చెప్పు, బ్రష్ చేసి ఏం చేసి ఫ్రెష్ అయ్యి వాష్రూమ్కి వెళ్ళి వైట్ డ్రెస్ వేసుకొని చూల్కి వెళ్ళిద్ది కదా ఫ్రెండ్స్, కదా సోను, కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను పిల్లల కోసం అయితే లంచ్ బాక్స్ అలాగే టిఫిన్ నైట్ అన్నం అయితే ఉంది, దాన్ని అయితే పులిహోర చేసేస్తా. పిల్లలు ఇప్పుడు తినేస్తారు. సో లంచ్కి ఏమో బీట్రూట్ కర్రీ అయితే చేస్తా. రెండు కూడా చాలా ఇష్టంగా తింటారు. బీట్రూట్ కర్రీ హెల్త్కి అయితే చాలా మంచిది. నాకు నిన్న లేట్ అయిపోయిద్ది మార్నింగ్ అనేసి, నిన్న కరెంట్ లేదు కదా ఇంట్లో, నేను వీడియో పోస్ట్ చేశాను కదా, అప్పుడే ఇంకా పని లేనోడు ఏదో పిల్లి తలకాయ కొరికినట్టు అలాగా పని లేకపోయేసరికి నేను బీట్రూట్ అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అక్కడ పెట్టాను. సో నేను బీట్రూట్ కట్ చేసినందుకు చేతులు చూడండి ఎలా అయిపోయాయో. సో ఇప్పుడైతే మనం బీట్రూట్ అయితే కర్రీ చేసేసుకుందాం. ఓకేనా? సో మీరు చాలామంది అడిగారు. సో చాలామంది కదా, ఒక సిస్టర్ అడిగారు. ఇంకా మనం ఎందుకు లేండి హెచ్చులు చెప్పుకోవడం. సిస్టర్ లంచ్ బాక్స్లోకి స్నాక్స్ బాక్స్ ఏమేమి పెడతారో మీరు కామెంట్ అదే రోజు వీడియోస్ అయితే పోస్ట్ చేయండి. ఎందుకంటే మా పిల్లలకి మేము కూడా అదే పెడతాము. వాళ్ళకి ఏది పెట్టాలో అర్థం కాక మాకు ఇబ్బంది అవుతుంది అనేసి అని అన్నారు. నాకైతే బస్సు కామెడీ అనిపించింది, బాగా నవ్వుకున్నా. సరే సిస్టర్, మీరు అడిగి ఖచ్చితంగా నేనైతే పెడతాను. పాపం పిల్లలతో ఎంతగానో విసిగిపోయి ఉంటారు కదా, అది తినను ఇది తినను, నాకు అదొద్దు ఇదొద్దు అనేసి. ఇంకా ఖచ్చితంగా నేనైతే ప్రతి వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను స్నాక్స్ బాక్స్గా ఇంట్లో ఉన్నవి. ఇంకా మనం దానికి ఏదన్నా యాడ్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. మా సోన్ పాప అయితే మొహం ఉబ్బిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం లేట్ చేయకోకుండా వంట అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే బీట్రూట్ కర్రీ పులిహోర అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఒకేసారి అయితే 2 వంటలు అయితే ప్రారంభం చేశాను. ఇటేమో కొంచెమే ఉంది రైస్, అందుకే కొంచెమే తాలింపు అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే బీట్రూట్ కర్రీ ఫ్రెండ్స్. నిన్న నేను ఎంత మంచిగా నీట్గా కట్ చేసుకొని అక్కడ పెట్టాను. మోను చాలా మంచిది అని అంటున్నారు. ఇప్పుడు చూడు మోను, లేదా అది వచ్చాడు వీడొచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐయామ్ ఫైన్. చెప్పు, లేదన్నా బ్రష్ చేయమ్మా. పిల్లల్ని లేపడానికి నా పాటలు ఉన్నాయా? మామూలు పాటలు కాదు ఫ్రెండ్స్. పిల్లలకి అయితే నేను ఇప్పుడు బూందీ అయితే పెట్టాను. బాగా ఎక్కువ కాకుండా ఒకరోజు స్వీట్ ఒకరోజు హాట్ అయితే పెడుతున్నాను. నిన్న ఫ్రూట్స్ పెట్టాను కదా, ఇవాళ అయితే ఇది. అస్సలు ఆగట్లేదు ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళైతే రెడీ చేశాను, స్కూల్కి అయితే పంపిస్తాను. మోను బ్యాగ్ వెనక వేసుకున్నావు, తీసేసే పట్టుకో. బ్యాగ్ మీద అది బండి మీద పెట్టే, వెనక చెప్పి వేయలేదు మోను. పిల్లల్ని రెడీ చేశాను కదా, ఇప్పుడు నేను కూడా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకొని సో వెళ్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మామూలుగా పెప్లం టాప్, దీని మీదకి ప్లాజా వేసుకున్నా. కన్వీనియంట్గా ఉంటుంది, కంఫర్ట్గా, టైట్గా లేకోకుండా. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. పిల్లల్ని అయితే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చా, వాళ్ళు మంచిగా వెళ్ళారు ఏడవకుండా, నన్ను చికాకు పెట్టకుండా. సో ఇంకా వాళ్ళకి తినడానికి అన్నీ ఉన్నాయి కదా. ఏ స్కూల్స్ అంత క్లాసులు కూడా ఇప్పుడే జరగట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వలేదు. బుక్స్ ఇచ్చిన కాడ నుంచి ఇంకా రఫ్ అండ్ టఫ్గా ఉంటాయి క్లాసులు అయితే. సో అందుకే ఇంకా వాళ్ళు మంచిగా అయితే వెళ్ళిపోయారు. సోన్ పాప అయితే మమ్మీ నన్ను ఈవినింగ్ అయితే పార్కు తీసుకెళ్ళాలి అని ముద్దు పెట్టి మరీ పంపించేసింది ఇంటికి. వెళ్ళిపో మమ్మీ అనేసి. నేనైతే చాలా హ్యాపీ అనమాట.
సో ఇవాళ ఒక గండం గడిచిపోయిందిరా దేవుడా అని అనుకున్నా. ఇంక ఇప్పుడైతే నేను ఇంట్లో పని ఉంది కదా, బట్టలు ఉతకడం, అంట్లు తోవడం అవన్నీ తొందరగా చేసేసుకొని ఎండ బాగా ముదరకపోలే ఇంట్లో అయితే వచ్చేసేయాలి. ఇప్పుడే ఇల్లు అయితే నీట్గా క్లీన్ చేసేసిన. ఇప్పుడు బట్టలు అయితే ఉతకడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో వీడియోస్ అయితే ఇలానే మోటివేట్ చేస్తూ హౌస్ వైఫ్ కూడా అన్నీ ఇటు చదువుకుంటూ ఇటు ఇల్లు చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఫేస్ చేసుకుంటూ మంచిగా ఉండొచ్చు అనేసి మిమ్మల్ని మోటివేట్ చేయడానికి అయితే నేను చాలా ట్రై చేస్తున్నాను.